ప్రియుడు నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటం చేసిన ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రం ఆకులవారి గణపురంలో చోటు చేసుకుంది. వాజేడు మండలానికి చెందిన బల్సపాటి యమునారాణి ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురానికి చెందిన మాజీ సర్పంచ్ లాలయ్య కుమారుడు కాశీనాథ్ గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నువ్వంటే తనకి ఇష్టం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడు ఇంటి ముందు మౌన పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను అన్ని రకాలుగా వాడుకొని మోసం చేసి రోడ్డు మీద పడేసి నెట్టుతున్నట్టు కొట్టడానికి వచ్చి రోడ్డు మీద నెట్టేసి లాగేసి ఎట్లా పడితే అట్లా కొట్టారు. అలా అమ్మాయి కొట్టడానికి వస్తుంది. నా పేరెంట్స్ నన్ను నాకు చుట్టాల అబ్బాయి సార్ తను మామిడి కాసినారు సార్. లవ్ చేసుకుంటున్నాం సార్. పెళ్లి చేసుకుంటా అని చెప్పింది సార్. పెళ్లి చేసుకుంటాం మా అమ్మ మా నాన్న మీద ప్రామిస్ పెళ్లి చేసుకుంటాను నమ్ము అని అన్ని రకాలుగా నాతో ఉండి ఇప్పుడు రోడ్డు మీద పడేసి నాకు అవసరం లేదు నేను వాళ్ళ అమ్మ నాన్నేమో పెళ్లి చేస్తా అంటారు. ఎప్పుడు చేస్తారంటే అది ఏం చెప్పారు. ఆయన ఏమో వచ్చి వెళ్ళిపో మా ఇంటి దగ్గర ఉండకని ఆయన వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ మా పేరెంట్స్ చెప్పుతూ కొట్టడానికి వచ్చి సార్ నన్ను కొడుతుంది. వాళ్ళ నాన్న తిడుతున్నాడు, వాళ్ళ అమ్మ తిడుతుంది. ఆయనేమో రోడ్డు మీదకి లాగేసిండు, బలవంతంగా నెట్టేసిండు. వాళ్ళ అమ్మ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతుంది సార్.